ఆస్ట్రేలియా పార్లమెంట్ సంచలన నిర్ణయం తీసుకుంది. శారీరక, మానసిక ఆరోగ్యాన్ని దృష్టిలో పెట్టుకుని 16 ఏళ్ల లోపు పిల్లలకు సామాజిక మాధ్యమాలను నిషేధిస్తూ బిల్లును ఆమోదించింది. పిల్లల వయసు ధృవీకరణకు సామాజిక మాధ్యమాల వేదికలే హేతుబద్ధమైన చర్యలు తీసుకోవాలని సూచించింది. ఇందుకు ఏడాది గడువు ఇచ్చింది. ఆ ప్రక్రియ అంతా పూర్తయిన తర్వాత వచ్చే ఏడాది నవంబర్ నుంచి ఈ నిషేధం అమల్లోకి రానుంది. ఎక్స్, ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, టిక్టాక్, స్నాప్చాట్, రెడిట్ వంటి సోషల్ మీడియా ప్లాట్ఫామ్లకు ఇది వర్తిస్తుంది. ఈ జాబితాలో యూట్యూబ్ను మాత్రం చేర్చలేదు. వయసు నిబంధనను చాలా కఠినంగా అమలు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. వయసును ఏ విధంగా నిర్ణయించాలన్న బాధ్యతను సామాజిక మాధ్యమాలకే విడిచిపెట్టింది. సామాజిక మాధ్యమాల్లో పిల్లలు ఖాతాలు ప్రారంభించకుండా నిరోధించలేకపోతే సంబంధిత వేదికలకు 50 మిలియన్ ఆస్ట్రేలియన్ డాలర్లు జరిమానాగా విధించనుంది. ఇందుకు తల్లిదండ్రులు కూడా మద్దతివ్వాలని కోరారు. మే నెలలో ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో ఆయన తీసుకున్న ఈ నిర్ణయం ప్రాధాన్యతను సంతరించుకుంది. పిల్లల వయసు నిర్ధారణకు బయోమెట్రిక్ను ఉపయోగిస్తారా, ప్రభుత్వం ఇచ్చే ధ్రువపత్రాలను వినియోగిస్తారా అన్నది తేలాల్సి ఉంది. ఈ విషయమై పలు సామాజిక మాధ్యమాలు పార్లమెంటుకు తమ అభిప్రాయాలు తెలిపాయి. వయసు నిర్ధారణ ప్రయోగాలు పూర్తయ్యే వరకు అమలును వాయిదా వేయాలని గూగుల్, మెటా సంస్థలు కోరాయి. మరింతగా సంప్రదింపులు జరపాల్సి ఉందని టిక్టాక్ కోరింది. ఈ బిల్లుకు ఈ వారంలోనే ఆమోదం తెలిపిన సెనేట్ కమిటీ పలు షరతులు పెట్టింది. వయసు ధృవీకరణకు పాస్పోర్ట్లు, డిజిటల్ ధృవీకరణ వంటి వ్యక్తిగత సమాచారాన్ని అడగకూడదని సూచించింది. ఆస్ట్రేలియా పార్లమెంట్ నిర్ణయంపై భారత్ కూడా దృష్టి పెట్టింది. దీంతో ఇండియాలో త్వరలో సోషల్ మీడియాపై సెన్సార్షిప్ విధించనున్నారా అంటే అవుననే సమాధానం ఎదురవుతోంది. ఎందుకంటే భారతదేశంలోనూ సోషల్ మీడియా, ఓటీటీ ప్లాట్ఫామ్లలో లభించే అశ్లీల, అభ్యంతరకరమైన కంటెంట్ నుంచి పిల్లలను దూరంగా ఉంచాలనే ఆందోళన రోజురోజుకు తల్లిదండ్రుల్లో పెరుగుతోంది. కఠినమైన చట్టపరమైన నిబంధనలు లేకపోవడంతో వీటిని నడుపుతున్న కంపెనీలు భారతదేశంలో పెద్ద ఎత్తున డబ్బు సంపాదిస్తున్నాయి. కానీ ఇటీవల కాలంలో ప్రపంచవ్యాప్తంగా సోషల్ మీడియాను నియంత్రించడానికి చట్టాలు తీసుకొస్తున్నారు. ప్రభుత్వమే స్వయంగా రంగంలోకి దిగి పరిమితులు విధిస్తోంది. ఈ నేపథ్యంలోనే ఇటీవల ఆస్ట్రేలియాలో 16 ఏళ్ల లోపు యువత సోషల్ మీడియా వినియోగించడాన్ని నిషేధించారు. దీంతోపాటు ఫ్రాన్స్, లండన్ వంటి దేశాల్లో కూడా ఈ రూల్స్ తీసుకొచ్చేందుకు సిద్ధమవుతున్నారు. అయితే ఇదే రూల్స్ ప్రస్తుతం ఇండియాలో కూడా అమలు చేయాలని చర్చ మొదలైంది. భారతదేశంలో సోషల్ మీడియా, ఓటీటీ ప్లాట్ఫామ్లలో అసభ్యకరమైన కంటెంట్ను అరికట్టడానికి ప్రస్తుత చట్టాలను మరింత కఠినతరం చేయాల్సిన అవసరం ఉందని కేంద్ర మంత్రి అశ్విన్ వైష్ణవ్ లోక్సభలో ప్రస్తావించారు. ఈ అంశాన్ని పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీ పరిశీలించాలని లోక్సభలో సమాచార, ప్రసార శాఖ మంత్రి అన్నారు. ఈ విషయంలో మరింత కఠినమైన చట్టాలను రూపొందించేందుకు ఏకాభిప్రాయాన్ని రూపొందించాలని కూడా ఆయన పిలుపునిచ్చారు. బీజేపీ ఎంపీ అరుణ్ గోవిల్ అడిగిన ప్రశ్నకు ఆయన ఈ మేరకు సమాధానమిచ్చారు.